ఎవరి లక్ష్మణ్ విజయలక్ష్మి? పై పేరు వింటే వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ ఎల్ విజయలక్ష్మి అంటే వెంటనే గుర్తుకొస్తుంది. అలాంటి అద్భుత నాట్య మయూరం. కేరళకు చెందిన ఈమె తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో సుమారు 100కు పైగా సినిమాల్లో నటించారు. నాట్యంలో మెరుపు వేగం అంటే అర్థం తెలియాలంటే విజయలక్ష్మి డాన్స్ చూస్తే తెలుస్తుంది. ఆమె సినీ రంగంలో ప్రవేశించే నాటికి పద్మిని సోదరీమణులు, వైజయంతిమాల లాంటి వారు ఉన్నప్పటికీ తనదైన ముద్ర వేసుకోవడంతో తిరిగిలేని నాట్య రాణిగా వెండితెరని జిగేలు మనిపించారు. అమ్మో, మూమెంట్స్ ఎంత వేగంగా ఉండేవంటే డాన్స్ చేసేటప్పుడు ఆమె చెయ్యి ఎదుటివారికి తగిలిందంటే అవతల వ్యక్తి చెయ్యి తెగిపోయినంత వేగంగా ఉండేదట. భక్త ప్రహ్లాద, పరమానందయ్య శిష్యులు కదా, జగదేక వీరుని కదా, పునర్జన్మ, మంగమ్మ శబదం, బబ్రువాహన, ఉమ్మడి కుటుంబం, నర్తనశాల లాంటి అనేక తెలుగు సినిమాల్లో మెరిపించారు ఆమె. గుండమ్మ కథ సినిమా తీసిన తర్వాత చూసిన పంపిణీదారులు పెదవిరిచి ఎల్ విజయలక్ష్మి డాన్స్ పెడితే బాగుంటుందని సూచించగా అప్పటికప్పుడు 6 నిమిషాల డాన్స్ ను కంపోజ్ చేశారు. చిత్రీకరణ అయిన తర్వాత ఆడియన్స్ లో నాగేశ్వరరావు, జమున, హరినాథ్ దాన్ని చూస్తున్నట్లుగా జతపరిచారు. ఆ డాన్స్, ఆ మ్యూజిక్ పెద్ద హిట్. ఇప్పటికీ తమిళ్లో శివాజీ, ఎంజీఆర్, జెమిని గణేష్తో కలిసి అనేక సినిమాలు చేశారు. అప్పట్లోనే ఆమెకు హీరోయిన్ గా చేస్తే 20,000 ఇచ్చేవారట. అక్కినేని, ఎన్టీఆర్లకు 15,000 మాత్రమే. ఆమె సావిత్రి, జమున, రాజసులోచన లాంటి హీరోయిన్లా పెద్ద అందగత్తె కాదు, కానీ డాన్స్ లో మాత్రం ఆమెతో పోటీ పడగలిగే వారు అప్పట్లో లేరు. డాన్సర్ గా రాజసులోచన ప్రభంజనానికి విజయలక్ష్మి అడ్డకట్ట వేశారని అంటారు. జ్యోతిలక్ష్మి రావడంతో విజయలక్ష్మి వెనకబడింది. 1960 దశకపు చివరిలో వచ్చిన ఈటీ వరై ఉరవు ఆమె చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్లి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లిదండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్లి చేసుకుని మనీలాలో స్థిరపడ్డారు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆనాటి యువత కొందరు పెద్దగా ఏడ్చారట. ఆమెను ఆరాధించేవారు ఎక్కువగా ఉండేవారు. మనీలాలో స్థిరపడిన తర్వాత కొన్నేళ్లకు చెన్నై వస్తే ఆ సంగతి తెలుసుకున్న నిర్మాత దుగ్గపాటి రామానాయుడు ఆమె ఇంటికి వెళ్లి తాను తీస్తున్న సిపాయి చెన్నై సినిమాలో ఒక డాన్స్ చేయమని కోరగా అంగీకరించారు. ఒక డాన్స్ చేశారు. తెలుగులో అదే ఆమె చివరి సినిమా. మనీలాలో ఖాళీ సమయంలో చేసేదేమీ లేక వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించారు. విజయలక్ష్మి గారు 1991లో అమెరికాలో స్థిరపడ్డారు. అకౌంటింగ్ విద్యను అభ్యసించి ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో బడ్జెటింగ్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలను అనార్ఘలంగా మాట్లాడగలిగిన సరస్వతి విజయలక్ష్మి ఎన్టీఆర్ పురస్కారం అందుకోవడానికి తెనాలి రావడం చూస్తే ఎన్టీఆర్ అంటే ఆమెకు ఎంతటి గౌరవమో అర్థమవుతుంది. సుమారు 79 ఏళ్ల వయసులో కూడా చాలా చురుకుగా ఉండడం మా బోటి అభిమానులకు ఆనందం కలిగించే విషయం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.